గుడివాడ గుటకాపాండు ఆంధ్రప్రదేశ్లో అత్యంత నీచుల లిస్టు తయారు చేస్తే అందులో ప్రథమంగా ఉండేటువంటి దౌర్భాగ్యుడు అయినటువంటి కొడాలి నానికి గుడివాడలో చెప్పు దెబ్బలు పడ్డాయి. గుడివాడలో కొడాలి నానికి ఊహించినటువంటి భారీ షాక్ తగిలింది. అసలు ఇంతకీ గుడివాడలో వీడి పరిస్థితి ఎంత నికృష్టంగా ఎందుకు వచ్చింది, గుడివాడలో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ కొడాలి నాని అనేటువంటి నికృష్టుడు, దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, నీచుడు అక్కడ ప్రజల్ని మోసం చేస్తూ వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలుగుదేశం పార్టీ 2 సార్లు బీఫామ్ ఇస్తే ఆ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినటువంటి దౌర్భాగ్యుడు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టడం ద్వారా పదవులు పొంది మంత్రి పదవులు పొందినటువంటి ఈ నికృష్టుడు గుడివాడ అభివృద్ధికి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి చేసిందేమీ లేకపోయినప్పటికీ ఈ దౌర్భాగ్యుడు 3 సంవత్సరాలు మంత్రిగా, 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి కూడా పొడిచిందేమీ లేకపోయినప్పటికీ అక్కడ ప్రజల్ని మోసం చేస్తూ వచ్చాడు. అయితే గుడివాడ ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా 45,000కు పైగా మెజారిటీతో ఈ దౌర్భాగ్యాన్ని ఓడించి గుడివాడ చీకొట్టి ఈయన్ని పొమ్మన్నప్పటికీ ఈడు సిగ్గు లేకుండా చేసినటువంటి అరాచకాలు, దుర్మార్గాలు రోజు రోజుకి బయటకు వస్తా ఉన్నాయి. ఈడు ఊహించినటువంటి విధంగా, అంటే వీడు ఊహకు కూడా అందని విధంగా ఇవాళ గుడివాడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇవాళ ఈ దౌర్భాగ్యుడు గత 5 సంవత్సరాలకి ఈ అరాచకాలు ఏ స్థాయికి పోయాయంటే, అధికారం వచ్చిన తర్వాత ఈ దౌర్భాగ్యుడు అధికార మతంతో శరత్ టాకీస్ అనేటువంటి స్థలాన్ని, ఆ యొక్క థియేటర్ స్థలాన్ని ఆక్రమించేసి వీడు స్వాధీనం చేసుకొని వీడు వైసీపీ ఆఫీసు నడిపినటువంటి దౌర్భాగ్యుడు. అంటే అధికారం ఉంటే చాలు ఎవడాస్తులైనా స్వాధీనం చేసుకుంటాను. ఈలాగే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక 420 యాక్ట్ తీసుకొచ్చి ప్రజల భూములన్నీ దోచుకుందామనేటువంటి నికృష్టపు ఆలోచన చేస్తే అటు వాడిని 11 సీట్లకు పరిమితం చేసి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా లేకుండా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోరమైనటువంటి పరాజయం ఆ దౌర్భాగ్యుడికి ఇస్తే, గుడివాడ చరిత్రలో అత్యంత ఘోరమైనటువంటి పరాభవం ఈ దౌర్భాగ్యుడు కొడాలి నానికి ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలుగా వీడు పార్టీ ఆఫీసుగా నడుపుకొని దాన్ని ఆక్రమించుకొని ఆ శరత్ టాకీస్ ఓనర్లను బెదిరిస్తే ఇవాళ వీడు ఘోరంగా ఓడిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం పోయి వీళ్ళందరికీ అధికారం మదం దిగిన తర్వాత శరత్ టాకీస్ ఓనర్లు దాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని ఈ కొడాలి నాని అనేటువంటి గాలి వెధవ బూతుల మంత్రిగా పేరుందినటువంటి ఈ దౌర్భాగ్యుడు వీడు మంత్రిగా ఉన్నాడు కదా. ఎప్పుడైనా మీరందరూ ఒకటే ఆలోచించండి, వీడు ఎప్పుడైనా సివిల్ సప్లై శాఖ, పౌర సరఫరాల శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నాడు. వీడు ఎప్పుడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ సివిల్ సప్లై శాఖలో మేము ఈ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం, ఈ రకంగా మేము డెవలప్మెంట్ చేశాం, ఈ రకంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పి ఒక్క ప్రెస్ మీట్ అన్నా వాడు పెట్టుంటే ఎవడన్నా ఈ రాష్ట్రంలో చూపించండి. వైసీపీ బఫూన్లు, పేటీఎం కుక్కలు ఎవడైనా సరే. నో, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, లోకేష్ గారిని బూతులు మాట్లాడటానికి, పవన్ కళ్యాణ్ గారిని అవమానించడానికి, తెలుగుదేశం పార్టీ మీద కారు కొత్తలు కూయటానికి, కమ్మ కులాన్ని టార్గెట్ చేయడానికి ఈ దౌర్భాగ్యుని జగన్మోహన్ రెడ్డి వాడుకొని చివరికి వీడికి మంత్రి పదవి కూడా కొనసాగించకుండా, చుట్టూ చాలా మందికి కొనసాగించి ఈ దౌర్భాగ్యుడికి ఆ మంత్రి కూడా కొనసాగించకుండా పీకేసి కనీసం వీడిని ఇంత అవమానించినప్పటికీ వీడికి ఇంకో ఆప్షన్ ఏముంది? దౌర్భాగ్యుడికి వీడి పక్కన ఉన్నటువంటి ఆ వల్లభనేని వంశీ అనేటువంటి ఇంకో బానిస కొడుక్కి ఓడిపోయిన తర్వాత పారిపోయేటువంటి నికృష్ట బతుకులు, అధికారం ఉంటే మందబలం, మతబలం, పోలీసులతోనే రాజకీయం చేసేటువంటి మీ బతుకులకి మీరు రాజకీయం చేయడానికి కనీస అర్హత ఉందారా? ఇవాళ ఆ యొక్క శరత్ టాకీస్ యొక్క యజమానులు దాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ దౌర్భాగ్యుడికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, ఫోటోలు, జెండాలు, కథలు, కమామిసులు అంటే అవన్నీ కూడా తీసి పారేస్తే ఇవాళ నువ్వు మగాడు అయితే కొడాలి నాని, నువ్వు నిజంగా సక్రమంగా పుట్టుంటే కొడాలి నాని, నువ్వు మనిషి అయితే కొడాలి నాని, నువ్వు పెద్ద పోటుగాళ్ళగా గుండెలు చిచ్చుకుంటావు కదరా గాలుడా. ఇవాళ వచ్చి ప్రజల్లోకి వచ్చి గుడివాడ వెళ్ళి, కొడక నువ్వు మగాడు అయితే మళ్ళీ చెప్తున్నా, నీకు దమ్ముంటే, నువ్వు ధైర్యం ఉంటే, కడుపుకు అన్నం తింటుంటే, రోడ్లు పక్క తినకపోతే నువ్వు ఇవాళ అక్కడికి వెళ్ళి ఆ శరత్ టాకీస్ని ఇవాళ ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేయి. నువ్వు పెద్ద పోటుగాడు అని ఒప్పుకోవచ్చు. అధికారం ఉంటే సామాన్యుల మీద పోలీసుల్ని, ప్రభుత్వ అధికారుల్ని పెట్టి అధికార మదంతో బలప్రయోగం చేయటం పెద్ద గొప్పతనం ఏంట్రా కొడాలి నానిగా? ఇదేనారని మగతనం, ఇదేనారని పోటుగడతనం, ఇదేనారని చేతనైతనం? గుడివాడ ప్రజలు నువ్వు ఎంత హింసించుంటే, వేధించుంటే, హెరాస్ చేసుంటే ఇవాళ నువ్వు దాదాపు 50,000 మెజార్టీతో నిన్ను వాడగొట్టి గుడివాడ సరిహద్దులు దాటేంత వరకు నిన్ను చెప్పుతో కొట్టినట్టుగా గుడివాడ ప్రజలు తీర్పిచ్చారంటే ఇకనైనా సిగ్గు ఎగ్గు ఉంటే, కడుపుకు అన్నమే తింటుంటే, మళ్ళీ చెప్తాడా నేను, నువ్వు రాజకీయాలు మని సన్యాసం తీసుకోరా సన్నాసి ఎదవా. నువ్వు సన్నబియ్యం ఇస్తానని నీ ప్రభుత్వం చెప్తే ఎవడమ్మా మొగుడు చెప్పాడు? ఏ సన్నాసి చెప్పాడు? ఒరే, మీ అమ్మా నాన్నగారిని మేము బూతులు మాట్లాడదలుచుకోవట్లా. ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేశారు? నీలాంటి నికృష్టుడు, నీలాంటి దౌర్భాగ్యుడు, నీలాంటి డ్రగ్ అడిస్టు, నీలాంటి గుడకా పాండుగాడు నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు ఏంటారా? ఎంత నీచమంటే, విదేశీ విష సంస్కృతి అయినటువంటి నువ్వు దానికి అంటే ఘోరంగా క్లబ్బులు తీసుకొచ్చి, పబ్బులు తీసుకొచ్చి, ఏంద్రా క్యాసినోలు తీసుకొచ్చి గుడివాడలో నడిపేదేంద్రా?
కోట్లాది రూపాయలు ప్రజల్ని దగా చేసేదేంద్రా? సిగ్గు లేకుండా అర్ధనగ్న డ్యాన్సులు వేయించేదేంద్రా గుడివాడలో? నువ్వు సిగ్గులేనోడా? నీ స్థలాల్లో, నీ పొలాల్లో, నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు, దోపిడీలు ఊరికే పోవు. అరే, నువ్వు ఓడిపోయిన నెల రోజులకే మీ కుక్క బతుకులు ఎట్లుంటే రాబోయే 59 నెలలు, దాంతోపాటు అసలు ఆ తర్వాత మీ పార్టీ ఉండదు, మీరు ఉండరు, అది వేరే కథలే. కానీ మీరు రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి తప్పులకి మరింత ఘోరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని ఎదుర్కోబోతా ఉన్నారు.